ఈ ఆర్డర్ అయితే లులు హేబర్లో సెంట్ అంటే పర్ఫ్యూమ్స్ షాప్కి వెళ్ళాలా. అది అయిపోయిన తర్వాత ఈ ఫోన్ ఇచ్చాడు, ఐఫోన్ ఎక్స్ ఏమంటారు ఇది ఛార్జింగ్ స్లాట్ పోయింది, వేపించుకోరా అని చెప్పించాడు. సో పోయి ఆర్డర్ ఫస్ట్ ఫోన్ ఇచ్చేసి అక్కడి నుంచి అట్లా నడుచుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్స్ అన్నీ టెలిఫోన్ సెంటర్స్. సో ఇదంతా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు, ఆ లాస్ట్లో కేఎఫ్సీ ఉంది అంతే. మొత్తం సుమారుగా ఒక 15-20 షాపులు ఉంటాయి. సో ఫోన్ అక్కడైతే ఇచ్చేసినాము. ఫోన్ ఇచ్చేసిన తర్వాత ఆర్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి లులు మాల్ వచ్చి ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది. నడుచుకుంటానే పోయి లులు మాల్లో ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఫోన్ దగ్గరికి వస్తాం. ఎందుకంటే వాడు కూర్చో 10 నిమిషాలు అన్నాడు. ఆర్డర్ ఇచ్చేస్తా అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ టెలిఫోన్కి వచ్చి ఫోన్ తీసుకొని హోటల్. సో లాస్ట్లో చెట్లు ఉన్నాయి కదా, చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదే లులు మాల్ అనమాట. అక్కడికి వెళ్ళి ఆర్డర్ వచ్చి సెకండ్ ఫ్లోర్లో పోవాలి. సెకండ్ ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఆర్డర్ ఇచ్చేసి వచ్చేద్దాం. సో గాలి చూస్తున్నారు కదా ఎట్లా వస్తుందో, గాలి దుమ్ము ఫుల్ ఉంది ఈరోజు రేపు. ప్రజెంట్ అయితే గాలి ఎక్కువ ఉంది, దుమ్ము సాయంత్రం లేస్తారేమో తెలియదు, చెప్పలేము. సో మనమైతే పోవాల్సింది ఎక్సలేటర్ నుంచి. ఎక్సలేటర్ పైకి ఎక్కితే రైట్ సైడ్లో ఉంటాడు, ఇచ్చేసి అటు సైడ్ అట్లా పోయి అక్కడి నుంచి అట్లా దిగాలి. సో ఈ పర్ఫ్యూమ్స్ షాప్ అతను డైలీ ఆర్డర్ పెడతాంటే సరే అడిగి చూద్దాము వీడియో తీసుకోమంటాడు అంటే సరే తీసుకో ఇబ్బంది లేదు అన్నాడు. దాని తర్వాత దాంట్లోనే ఇవి వచ్చి ఊడ్ అంటారు. ఇది ఇక్కడ కువైట్లో కానీ అరబ్స్లో కానీ చాలా కాస్ట్లీ. సో యూట్యూబ్ ఉంది, చిన్న ఛానల్ ఒకటి ఉంది, వీడియో తీసుకుంటాను ఇదంటే సరే తీసుకో అని చెప్పాడు. తీసుకున్న తర్వాత ఆర్డర్ డబ్బులు ఇచ్చాడు. ఆర్డర్ డబ్బులు ఇచ్చి చిన్న గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇట్లుంటారు. సో అది మెయిన్ ఎంట్రెన్స్, లూలు మార్కెట్ అది మెయిన్ ఎంట్రెన్స్. అట్లా ఎక్కినారంటే పైన అది ఉంటుంది, ఇది అదే స్టాల్. సో మీకు అందరూ చెప్తా ఉంటారు కదా కువైట్లో వీడియోస్ తీయడము అంటే తీయలేము అని చెప్పి. నేను కూడా చాలాసార్లు చెప్పినాను. బట్ కువైట్లో వీడియోస్ తీయడం కష్టమే, కానీ వాళ్ళని అడిగినామంటే చాలామంది మ్యాక్సిమం ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. బట్ కొందరు ఉంటారు మెంటల్ లా కొడుకులు. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంతవరకే. టెలిఫోన్ నుంచి పోయినాం కదా, ఆ టెలిఫోన్ దగ్గరికి వస్తే ఛార్జింగ్ స్లాట్ బాగానే ఉంది, కొత్త వైర్ తీసుకోమన్నాడు. ఎంత ఇవ్వాలంటే డబ్బులు లేదేమో లేదు బాగున్నాడు. మా వాళ్ళ పంచాయతీలో నీట్గా ఉంటాయి. ఈ టెలిఫోన్లలో ఏ టెలిఫోన్లో డబ్బులు ఏం కావాలంటే తెప్పించుకుంటూ ఉంటారు.